మొత్తం స్వైర వ్యవహారం. శ్రీనివాసరెడ్డి అనేటువంటి రౌడీ షీటరు, శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఒక గూండా మందిని వేసుకుని, రౌడీ షీటర్లను వేసుకుని, కిరాతకులను వేసుకుని ఊరేగింపుగా కత్తులతో రాడ్లతో ఊరంపట ఊరేగుతూ బయలుదేరి ఎవరైతే నారపరెడ్డి ఇంటికి వస్తూ దారిలో నారపరెడ్డి లేడు పోలీస్ స్టేషన్కి ఎస్ఐ పంపించేశాడని చెప్పని కౌరు తెలుసుకుని మనం ఎవడొకరిని చంపాలని వచ్చాం కాబట్టి నారపరెడ్డి తప్పుకుంటే ఎవడొకరిని వేసేయాలని చెప్పని సుబ్బారాయుడు అనేటువంటి ఒక అమాయకుడు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్తని హత్య చేయటం, అడ్డొచ్చిన అతని భార్యను కూడా పొడవటం, కత్తులతో పొడవటం. ఇది నిన్న నంద్యాలలో జరిగితే మొత్తం వాళ్ళు స్వైరవిహారం చేసి హత్య చేసేసి ఆ హతుడి యొక్క భార్యను పొడిచేసి వాళ్ళందరూ కూడా తాపీగా ఊరేగుతూ ఊరు దాటితే అప్పుడు ఎస్పీ గారు మళ్ళీ 3 చిల్లరకి ఫోన్ చేస్తాడు ఈ నారపరెడ్డి అని ఆయనకి. ఎలా ఫోన్ చేశావు కదా, బతుకున్నావా అని. ఏం చేయాలి? ఈ 60 రోజులు రెడ్ బుక్ రాజ్యాంగం రాకముందు అయితే పోలీసులు ఏం చేసేవాళ్ళు? మొత్తం పరిగెత్తేవాళ్ళు, బెటాలియన్ పరిగెత్తేవాళ్ళు కదా. అయ్యా చంపేస్తారని ఫోన్ చేస్తే ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ దాకా 3 గంటల తర్వాత ఎస్ఐ వస్తాడు. వచ్చి నేను నిన్ను కాపాడలేను, వాళ్ళు చంపేస్తారు తెలుగుదేశం వాళ్ళు. పాపం పుణ్యాత్ములాగా ఉన్నాడు ఎస్ఐ. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో పుణ్యాత్ముడే ఎస్ఐ. నిన్ను కాపాడలేను, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాక్కోమని చెప్పాడు. ఆ సుబ్బారాయుడిని ఎస్ఐ ముందే కానిస్టేబుల్ని కొట్టి ఎస్ఐని తన్ని వాళ్ళ ముందే సుబ్బారాయుడిని అనేటువంటి ఒక అమాయకుడిని చంపేస్తే దిక్కులేనటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇవాళ ఒకసారి దానికి సాక్ష్యంగా ఒకసారి చూడండి. కాళ్ళేట నారపరెడ్డి నాయన ఎస్పీ గారికి ఫోన్ చేసినటువంటి పరిస్థితులు, కాల్స్ అన్నీ కూడా 10:43 నుంచి ప్రాణాలు కాపాడుకుంటాకి చూడండి 3:20కి కానీ ఆయన ఇది ప్రభుత్వ హత్య కాదా అని అడుగుతున్నాను. ఇది ప్రభుత్వ హత్య కాదా? నారా చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత లేదా? ఈ రకంగా ప్రజలు మమ్మల్ని చంపేస్తారు, వస్తున్నారు చంపటాకని చెప్పని రాత్రి 10 గంటల నుంచి పోలీసుకు ఫోన్ చేస్తుంటే 10 గంటల చిల్లర నుంచి కాదు 10 గంటల చిల్లర నుంచే మర్డర్ జరిగింది 12 చిల్లర 1 గంటకి. ఆ టైంలో 10 గంటల చిల్లర నుంచే పోలీసుల కోసం రక్షణ కోసం ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో 3 గంటల తర్వాత పోలీసు వస్తారు, వాళ్ళ ముందే మర్డర్ చేస్తారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎస్పీ గారు నిద్రలేస్తాడు. అప్పుడు ఊళ్ళోకి శవాన్ని కాపలా కాయటం కోసం ఒక 100 మంది పోలీసులు పంపిస్తారు. చూడండి విచిత్రం ఈ రెడ్ బుక్ పరిపాలన. అయ్యా మమ్మల్ని చంపేస్తారు కాపాడండి అని చెప్పని పోలీసులు చెప్పుకుంటే పోలీసు రారు. నంద్యాల హెడ్ క్వార్టర్ 12 కిలోమీటర్లు పోలీసులు రారు. కానీ మర్డర్ చేసిన ముద్దాయిలందరూ కూడా ఊరేగుతూ ఊరు దాటి బయటికి వెళ్ళిపోతే, వాళ్ళు దాక్కుండా పరారైపోయి వెళ్ళిపోతే అప్పుడు శవాన్ని కాపలా కాయటం కోసం. అంటే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ చంపేసినటువంటి ఆవేశంలో ఏమన్నా తిరగబడి తెలుగుదేశం వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్తారని అనుకుంటా అప్పుడు వచ్చేసారు సార్ 100 మంది పోలీసులు. విచిత్రమైన పోలీసింగ్, కొత్త పోలీసింగ్. చంద్రబాబు నాయుడు గారు నీతులు చెప్తున్నారు కదా మీరు, పవన్ కళ్యాణ్ గారు, మీ పోలీసింగ్ ఇది. పోనీ ఇవాళ ఈనాడు పేపర్లో రాస్తారు ఎవరో దుండగులు హత్య చేశారు. ఎవరా దుండగుడు? చూడండి దుండగుడు ఎవరో రాయటానికి చేతులు కూడా రావట్లా పాపం.
ఈనాడు పేపర్ వాళ్ళకి.